నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఆల్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇది నా యూట్యూబ్‌లో ఫస్ట్ వీడియో. సో, నేను మోటో బడ్స్ గురించి రివ్యూ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, లాస్ట్ 1 మంత్ నుంచి నేను మోటో బడ్స్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తున్నాను. సో, నా 1 మంత్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయితే ఉందో దీనిలో ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌లీ బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ ఏమైతే ఉంటాయో అదే చెప్తాను. బాక్స్‌లో వచ్చేసి ఈ కేస్ అయితే ఉంటుంది. కేస్ లోపల బడ్స్ ఉంటుంది. చిన్న చిన్న ఇయర్ టిప్స్ ఉంటాయి. ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది దీనికోసం. ఓకే. బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి. నా దగ్గర వచ్చేసి ఈ వచ్చేసి కోరల్ పీచ్ అని కలర్ అయితే ఉంది. కోరల్ పీచ్ ఈ కలర్ పేరు. ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్‌లైట్ బ్లూ, కివీ గ్రీన్, గ్లేషియర్ బ్లూ ఇలాంటి కలర్స్‌లో అయితే ఇదొస్తుంది. సో, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెప్తాను చూడండి. ఈ బడ్స్ కేస్ ఏదైతే ఉందో బయట చాలా స్మూత్‌గా, నీట్‌గా ప్రీమియంగా ఉంది. దీనిలో మనకి ఇక్కడొచ్చేసి ఒక ఎల్ఈడీ లైట్ ఉంది. ఇదేంది అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి చూపిస్తుంది. లేదంటే పేరింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు చూపిస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడేమో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇంకోటి ఈ బడ్స్ వచ్చేసి మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం వైర్‌లెస్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత దీనిలో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇది బ్లూటూత్ వర్షన్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో IP-X4 వాటర్ రెసిస్టెంట్ ఉంది. ఇది మనకి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ పొందింది. దీనిలో ఏదైతే ఈ బడ్స్ ఉన్నాయో, ఈ బడ్స్‌లో మనకి 12.4 డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. ఇది ఎల్‌హెచ్‌డిసి కోడాక్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎల్‌హెచ్‌డిసి కోడాక్ అంటే మీరు ఎల్‌హెచ్‌డిసి కోడాక్ మీ ఫోన్‌లో సపోర్ట్ ఉందా? లేదా? అనేది మీరెలా చెక్ చేసుకోవాలంటే, మీరు మొబైల్‌లో డెవలపర్ ఆప్షన్స్ ఉంటుంది గదా! అది ఎనేబుల్ చేసినప్పుడు మీకు కింద చూస్తే మీకు ఎల్‌హెచ్‌డిసి కోడాక్ సపోర్ట్ ఉందా? లేదా? మీ ఫోన్‌లో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ గూగుల్ ఫాస్ట్ పేరింగ్ అనేది ఒక ఫీచర్ ఉంది దీనిలో. అంటే మనం ఎప్పుడైతే జస్ట్ బడ్స్ నుంచి ఈ కేస్ నుంచి ఇలా పెట్టంగానే బ్లూటూత్ ఆన్‌లో ఉంటే ఫాస్ట్‌గా పేర్ అయ్యి మనకు కనెక్ట్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ డ్యూయల్ పేరింగ్ అంటే ఒకటేసారి మీరు మల్టిపుల్ డివైసెస్‌కి మీరు ఈ బ్లూటూత్‌ని కనెక్ట్ చేయొచ్చన్నమాట. తర్వాత దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గేమ్ మోడ్. గేమ్ మోడ్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఈ బడ్స్ పెట్టుకొని మనం గేమ్స్ ఆడతాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బీజీఎంఐ ఆడతాం అనుకోండి. మనకేందంటే ఫుట్ స్టెప్స్ గాని, లేకపోతే గన్ షూటింగ్ సౌండ్స్ గాని కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. తర్వాతొచ్చేసి ఏఎన్‌సి మోడ్. ఏఎన్‌సి మోడ్ అంటే ఏం లేదు. దీనిలో ఏఎన్‌సి వచ్చేసి 50 డీబీ వరకుంది. మనం ఎప్పుడైతే మనం బడ్స్ పెట్టుకొని ఏఎన్‌సి మోడ్ ఆన్ చేసుకుంటాం గదా! మనకి చుట్టుపక్కల ఏదైతే స సౌండ్ ఉందో డిస్టర్బెన్స్ గాని ఎలాంటిది ఉండదనమాట. చాలా క నాయిస్ క్యాన్సెలేషన్ అనేది జరుగుతుంది. చాలా నీట్‌గా ఉంది. నాయిస్ క్యాన్సెలేషన్ గూడా. ఎలాంటి పక్కన బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ గాని ఏమి వినిపించదు మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సెలేషన్ ఎనేబుల్ చేసుకున్నారంటే. తర్వాత ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఉంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్ అంటే ఏందంటే మనం బడ్స్ పెట్టుకున్నప్పుడు మనకి చుట్టుపక్కల ఏదైతే సరౌండ్ సౌండ్స్ ఉన్నాయో సరౌండింగ్స్‌లో ఆ సౌండ్స్ అనేది మీరు ట్రాన్స్‌పరెన్సీ మోడ్ పెట్టుకుంటే వినిపిస్తుందనమాట. తర్వాత ఏదైతే ఈ ట్రాన్స్‌పరెన్సీ మోడ్, గేమ్ మోడ్ గాని లేకపోతే ఏఎన్‌సీ మోడ్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి మోటో బడ్స్ యాప్ అని మనకొకటి ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో. దాని నుంచి మనం ఇన్‌స్టాల్ చేసుకొని ఇవి మనం ఎనేబుల్ చేసుకోవడం, డిసేబుల్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఈ మోటో బడ్స్ యాప్ ఏదైతే ఉందో ఓన్లీ ఆండ్రాయిడ్ వరకు మాత్రమే ఉంది ప్లే స్టోర్‌లో. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఓఎస్ యూజర్ అనుకోండి. మీకు ఐఓఎస్ యాప్ స్టోర్ ఏదైతే యాపిల్ యాప్ స్టోర్ ఉందో దానిలో మీకు మోటో బడ్స్ యాప్ అయితే మరి ఎందుకో సపోర్ట్ అయితే లేదు దానిలో. ఆ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేయడానికి లేదు. సో, మీరు ఐఓఎస్ యూజర్ అయితే మీరు నార్మల్‌గా జస్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని జస్ట్ యూజ్ చేసుకోవడం గానీ మీకు కొంచెం ఏదైతే డ్రా మోడ్స్ ఏదైతే ఉన్నాయో దానిలో మీరు స్విచ్ అవ్వడం, కస్టమైజేషన్ చేసుకోవడం అనేది కొంచెం ఉండదనమాట. అదనమాట. తర్వాతొచ్చేసి దీనిలో మనకి బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో, బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనం కేస్‌లో నుంచి తీసిన తర్వాత మనం కంటిన్యూ‌గా యూజ్ చేసినా మనకి 6-8 అవర్స్ వరకు ప్లే బ్యాక్ అయితే ఉంటుంది. మనం ఒక ఈ బడ్స్‌లో ఈ బడ్స్ ఏదైతే ఉందో ఇది ఛార్జింగ్ 3 టైమ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ కేస్‌లో 100% ఛార్జింగ్ ఉందనుకోండి, మీరు 3 టైమ్స్ వరకు కంప్లీట్‌గా యూజ్ చేసి, డ్రైన్ చేసి, మళ్ళీ పెట్టి అలా చార్జ్ చేయడం అలా 3 టైమ్స్ వరకైతే చేసుకోవచ్చనమాట. తర్వాత మీరు
దీని మెయిన్‌గా మనం ఏందండి బ్లూటూత్ ఏదైతే మనం ఇది బడ్స్ ఉన్నాయో, దీన్ని నేను లాస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ జరగలేదు. ఫిట్టింగ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. మనం బడ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మీరు నార్మల్‌గా జాగింగ్ చేస్తున్నా, ఎంత హెడ్ షేక్ చేసినా మనకి బడ్స్ అనేది పడడం అనేది జరగదు. చాలా ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. తర్వాతొచ్చేసి మోటరోలా ఏదైతే బడ్స్ ఉన్నాయో వీటికి మనం గెస్చర్ త్రూ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. గెస్చర్ త్రూ అంటే ఏం లేదు. టచ్ కంట్రోల్స్ అన్నమాట. మనం ఇప్పుడు ఏదైనా సాంగ్ వింటున్నామనుకోండి. మనం సాంగ్ ప్లే చేసుకోవాలనుకోండి. పాజ్ చేసుకోవాలంటే ఇలా సింగిల్ ట్యాప్ కొడితే పాజ్ అవుతుంది. డబుల్ ట్యాప్ కొడితే నెక్స్ట్ సాంగ్‌కెళ్తుంది. ట్రిపుల్ ట్యాప్ కొడితే ఇలా ప్రీవియస్ సాంగ్‌కెళ్తుంది. సో, ఇదనమాట. ఇలా కొన్ని ఇంకా దానిలో ఒక మన మోటో బడ్స్ యాప్‌లో చూస్తే మీకు కొన్ని కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటది. మీకు నచ్చినట్టు మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు దానికి. అది పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. తర్వాత మెయిన్‌గా ఈ బడ్స్‌లో మనం ఏదైతే చూస్తామో దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. అదేంటంటే దీని సౌండ్ క్వాలిటీ. దీని సౌండ్ క్వాలిటీ ఎలా అయితే ఉందో నా 1 మంత్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్తాను. మనకి ఏదైతే ఈ మోటో బడ్స్ యాప్ ఉందో దీనిలో మనకి ఒక వాల్యూమ్ బూస్ట్ అనే ఒక ఫీచర్ ఉంటుందండి. ఈ ఫీచర్‌ని మనం ఎనేబుల్ చేసుకున్నామనుకోండి, మనకు సౌండ్ అనేది కొంచెం ఎక్కువ వినిపిస్తుంది. సౌండ్ ఎక్కువ వినిపించడం వల్ల మనకి ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, సౌండ్ అయితే చాలా బాగుంటది. సౌండ్ చాలా క్లియర్‌గా వినడానికి చాలా బావుంటది. కాకపోతే నేనది వాల్యూమ్ బూస్ట్ అనే ఫీచర్‌ని రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయనంటే, మనకి లోపల ఇయర్‌లో మనకి ఏదైతే ఈ ఇయర్ డ్రమ్స్ ఉన్నాయో, అది కొంచెం పాడైపోయినాయనుకోండి, మళ్ళీ మనం ఏందంటే తర్వాత ఏం చేయలేం. సో, దాన్ని మనం ఏదైతే మనం సౌండ్ వింటామో దాన్ని కొంచెం కంట్రోల్‌లో వినడమే బెటర్ అన్నమాట. లేకపోతే మనకి ఏదైతే ఇయర్ లోపల ఉండే డ్రమ్ అయితే ఏదైతే ఉందో అది ఖరాబ్ అయిపోతుంది. సో, మనకి చెవుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాల్యూమ్ బూస్ట్ ఫీచర్‌ని ఎందుకన్నా మంచిది డిసేబుల్ చేసుకొని వాడండి. లేదు మీరు ఒకసారి వాడి చూస్తానంటే వాడి చూడండి. ప్రాబ్లమ్ అయితే లేదు. సౌండ్ బానే ఉంది. కాకపోతే ఏందంటే ఎక్కువ సేపు అయితే యూజ్ చేయకండి. అలా యూజ్ చేస్తే మీకు కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంకోటి సౌండ్ క్వాలిటీలో వచ్చేసి మనకి వోకల్స్ చాలా క్లియర్‌గున్నాయి. ట్రెబుల్స్ చాలా బాగున్నాయి. మిడ్స్ అండ్ హైస్ గూడా బానే ఉన్నాయి. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే నాకు కొంచెం బేస్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిచ్చింది. బేస్ మరీ అంత ఎక్కువైతే లేదు దీనిలో. నేను అనుకున్నాను బేస్ గూడా బానే ఉంటుందని. బట్ చూసి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను 1 మంత్ యూజ్ చేశాను గానీ, మనకి వాయిస్ గాని, సింగర్ పాడుతున్న సాంగ్స్ ఏదైతే వాయిస్ ఉంటుందో, ఆ మ్యూజిక్ ఈచ్ అండ్ ఎవ్రీ బీట్స్ గాని అన్నీ క్లియర్‌గా వినిపిస్తున్నాయి. నో ఇష్యూస్. బట్ ఏదైతే ఈ ధూమ్ ధూమ్ అని జెప్పేసి బేస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లేదనమాట. సో, ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో దీన్ని స్కిప్ చేయడం బెటర్ అన్నమాట. ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత బాధపడడం కన్నా ముందు నేను చెప్పాను గాబట్టి మీరు కొంచెం ఒకవేళ బేస్ లవర్స్ అయితే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, ఏదైతే మన ఈ కాల్ క్వాలిటీ ఉందో అది మనకి 6 ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి కాబట్టి కాల్స్ గూడా చాలా బానే ఉంటది. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడతానండి. నేను తీసుకున్నదైతే లాస్ట్ 1 మంత్ బ్యాక్ తీసుకున్నాను. అరౌండ్ 2000కి తీసుకున్నాను. కోరల్ పీచ్ కలర్ నాది. కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైజింగ్ అనేది. యాక్చువల్‌గా ఈ బడ్స్ లాంచ్ అయినప్పుడు దగ్గర దగ్గర 4000కి లాంచ్ అయిందండి. బట్ కలర్ డిఫరెన్సెస్ వల్ల కొంచెం ప్రైస్ తగ్గింది. నా వరకైతే నాకు కలర్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను ఫంక్షనల్‌గా ఎక్కువ చూస్తాను కాబట్టి నేనైతే ఇది తీసేసుకున్నాను. 2000లో వచ్చింది కాబట్టి. మీరు ఒకవేళ స్టార్‌లైట్ బ్లూ తీసుకోవాలంటే దగ్గర దగ్గర 4000 అయితే ఉంది ప్రెజెంట్‌గా. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను గదా! ఇవాళ చూస్తే అంతైతే ఉంది. మీరు కావాలనుకుంటే మీరు మధ్యలో మధ్యలో చెక్ చేస్తా ఉండండి. ఏదో డిస్కౌంట్ సేల్స్ అయ్యి వస్తూనే ఉంటాయి ఫ్లిప్‌కార్ట్‌లో. అప్పుడేమన్నా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నా వరకైతే నా ఫేవరెట్ కలర్ నాకు నచ్చిందేంటంటే స్టార్‌లైట్ బ్లూ. కాకపోతే ఏంటంటే ప్రైజింగ్ చాలా ఎక్కువుంది కాబట్టి నేనది తీసుకోలేదు. అది. సో, ఆహ్, నా రివ్యూ అయితే ఇదండి. ఈ మోటో బడ్స్ గురించి. దీనిది యాక్చువల్‌గా మనకి మోటో బడ్స్ ప్లస్ అని గూడా ఒకటి ఉంది. అదేందంటే మనకి బోస్ పార్ట్నర్‌షిప్‌తోనొస్తుందనమాట. అది సౌండ్ ఇంకా చాలా బావుంటది. కాకపోతే ఏందంటే అది దగ్గర దగ్గర 5000 6000 వరకేమో ఉంటుంది. మాది ఆఫ్టర్ డిస్కౌంట్స్. యాక్చువల్ కాస్ట్ అరౌండ్ 8000 ఏమో ఉన్నట్టుందది. ఆఫ్టర్ డిస్కౌంట్స్ అన్నీ కలిపి దగ్గర దగ్గర 6000కి అయితే వస్తుంది. కాకపోతే ప్రెజెంట్‌గా అయితే మన దగ్గర అది లేదు. అది దీని బిగ్ బ్రదర్ అన్నమాట. అది ఉండుంటే ఇంకా మీకు ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సేమ్ ఉంటది. కాకపోతే ఏందంటే కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి దానిలో. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. సో, ప్రెజెంట్‌గా అయితే ప్రస్తుతానికైతే మన దగ్గర మోటో బడ్స్ ఉంది.
దీని 1 మంత్ అయితే నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఎవ్రీథింగ్ నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. వీడియోని వీలైనంత షేర్ చేయండి. థాంక్ యూ. కీప్ స్మైలింగ్. బై బై.